ట్రిపుల్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ పై గుంటూరు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ను జారీ చేసింది. ప్రస్తుతం బీహార్లో ఐజీగా ఉన్న సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఏపీ పోలీసులున్నారు. ట్రిపుల్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ పై గుంటూరు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ను జారీ చేసింది. అయితే ప్రస్తుతం బీహార్లో ఐజీగా ఉన్న సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఏపీ పోలీసులున్నారు. ట్రిపుల్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ పై గుంటూరు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ను జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంశివరావు, ట్రిపుల్ కస్టోడియల్ కేసు టార్చర్ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించడం, పలువురు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. దీంట్లో కీలకంగా ఉన్న అప్పటి సిఐడి ఎస్పీగా ఉన్న సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయగా అక్కడ కోర్టు అతని ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చేందుకు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టులో పోలీసులు నిన్న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు కోర్టు సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ గా అరెస్ట్ వారెంట్ కూడా ఇస్తూ ఆదేశం జారీ చేసింది. మరోవైపు సెర్చ్ వారెంట్ కోసం కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సెర్చ్ వారెంట్ కూడా ఆదేశాల కోసం పోలీసులు వెయిట్ చేస్తారు. సెర్చ్ వారెంట్ ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే బీహార్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ పోలీసులు, ఏపీ పోలీసులు అయితే సునీల్ నాయక్ ను తీసుకునేందుకు రెడీగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏ టైంలో సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.